ప్రేక్షకులకు నమస్కారం. చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనా హాస్పిటళ్ల నిండా ఎందరో వ్యాధికి గురై బాధపడుతున్నారని అనేక వార్తలు. ఇప్పుడు ఆ వైరస్ కోవిడ్ లాగే అన్ని దేశాలకు పాకుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రాలు దేశాలు అప్రమత్తం కావాలని ఎందరో వైద్య నిపుణులు సూచనలు. మరి వీటిలో ఉన్న నిజం ఎంత? ఈ వ్యాధి గురించిన వివరాలు ఏమిటో మన ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపివి వ్యాధి గురించి అనేక రకాల వార్తలు న్యూస్ పేపర్లలోనూ టీవీ ఛానల్స్లోనూ చాలా సెన్సేషనల్గా వస్తున్నాయి కదా. అసలు ఈ హెచ్ఎంపివి వ్యాధి అంటే ఏమిటి? ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధా? కాస్త వివరించండి. లక్ష్మి గారు, ఇప్పుడు మీరు అన్నమాట ఒకటి ఉంది. సెన్సేషనల్గా న్యూస్ పేపర్స్లోను, డైలీ పేపర్స్లోను, అలాగే టీవీ ఛానల్స్లోనూ వస్తుంది. సెన్సేషనల్ ఇంత చేస్తే మన భారతదేశంలో ఏదో చెన్నైలో 2 కేసులు, గుజరాత్లో 2 కేసులు, కర్ణాటకలో ఇంకో కేసు అని వచ్చింది చెప్తారు. మొత్తం 5 కేసుల గురించి చెప్తారు, వచ్చేది చెప్తారు. కానీ ఆరోగ్య శాఖ వాళ్ళు అసలు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు అని వాళ్ళు అంటున్నారు. చైనాలో విషయం, చైనా అంత వందలాది మంది అక్కడ హాస్పిటల్స్ ఉన్నారు అని అన్న వార్త అది ఎంత నిజమో తెలియదు. ఏదైనా సరే ఇప్పుడు కోవిడ్-19 గురించి మాత్రం అందరికీ ఏంటి ఆ భయం, ఎక్కడ సరే ఏదైనా కొత్త వైరస్ వచ్చిందంటే కొత్త వైరస్ భయపడిపోతున్నారు. అది ఎందుకంటే ఇక లక్షలాది మంది చనిపోయారు. మన ఇండియాలో కూడా దాదాపు ప్రతి ఇంట్లోనే ఒక చనిపోయారు. వైరస్ అనగానే అలర్ట్ అయిపోతున్నారు, అంత అయిపోతారు. అది ఇప్పుడు కూడా ఏంటి సెన్సేషనల్ చేసేస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం ఈ సెన్సేషనల్ అనవసరం అంటారు. ఇది చెప్పాలంటే దీన్ని ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు హెచ్ఎంపివి అనేది హెచ్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఏంటి హ్యూమన్ మనుషుల్లో అంటే హ్యూమన్ మెటా అంటే అది దానికి క్లోజ్లీ రిలేటెడ్. దేని క్లోజ్ రిలేటెడ్? రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కలిగించే వైరస్. రెస్పిరేటరీ అంటే మరి లాంటి గొంతుకి, అలాగే గాలి కొట్టడానికి, ట్రేకియాకి, ఊపిరి తిరిగి సంబంధించిన దానికి రిలేటెడ్ వైరస్ చాలా ఉంటాయి. మరి జలుబు ఉంది, కోవిడ్ కూడా అలాంటిదే, జలుబు చేసేది అదే, ఇవన్నీ కూడా దానికి అంటే మెటా అంటే రిలేటెడ్ అన్నమాట. రిలేటెడ్ దేనికి? న్యూమో అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వైరస్ అన్నమాట. ఆ రంగా ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని పేరు పెట్టారు. అది ఇప్పుడు మనకి జలుబు చేస్తుంది, అది కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించింది. అంచేత దీని గురించి మనం చాలా ఎక్కువ వేయడం మన యాక్చువల్గా వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఇండియాలో కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే కోవిడ్-19 అంత సీరియస్ మాత్రం కాదు, ఏమాత్రం కాదు. ఇది కేవలం ఈ వైరస్ అనేది ఫ్లూ జ్వరంలాగా ఉంటుంది, జలుబులాగా ఉంటుంది. మామూలుగా వచ్చే రెస్పిరేటరీ చాలా వైరస్ ఉన్నాయి. ఆ రెస్పిరేటరీ వైరస్ ప్రకారంగానే ఇది ఉంది అన్నమాట. మెటా అన్నారు కదా, రిలేటెడ్. ఏ రిలేటెడ్? శ్వాసకోశ వ్యాధులకి కలిగించే వైరస్తో ఆరంగా ఉన్న వైరస్ అన్నమాట. అంతేగాని దాని గురించి భయపడాల్సిన లేదు. ఇది ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది? ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ముఖ్యంగా ఈ జబ్బు మనకు తెలిసినంతవరకు ఇండియాలో అయితే చిన్న పిల్లలు, నెలల పిల్లల్లో వచ్చింది. అంచేత ముఖ్యంగా ఇది నెలలు వయసులో ఉన్న పిల్లలకి, లేదా ఒక 5-6 ఏళ్ళ పిల్లలకి ఎక్కువగా సోకుతుంది. అలాగే ఇంకోటి ఏంటి, వయసు పెద్దవాళ్ళు 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ వైరస్ తేలిగ్గా యంగ్ మ్యాన్ చూసారా, యంగ్ పర్సన్స్ నీలాగా యంగ్గా ఉన్నవాడికి రావడం చాలా అరుదు. ఇంకోటికి ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటాం. ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఎవరికి ఉంటుంది? ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు.
ఎయిడ్స్ వ్యాధిలో అయిన వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ. అలాగే ఎయిడ్స్ వ్యాధి కాకుండా ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరికి రోగ నిరోధక శక్తి ఉండదు. అదే ముఖ్యంగా ఇది ఎవరికి వస్తుంది, ఎక్కువలో ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది, చిన్నపిల్లలకి, మళ్ళీ అలాగే పెద్దవాళ్ళు ఎవరికైతే షుగర్ ఉంటుందో అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద కొద్దిగా దీర్ఘకాల వ్యాధులు ఉండి మంచాన్ని పడి ఉండి ఏం లేదు చాలా నీసపడిపోయి ఉన్న వాళ్ళు, వృద్ధాప్యం వచ్చే జబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారా, వృద్ధాప్యం వాళ్ళకి రోగనిష్ఠత చాలా తక్కువ. మంచి వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకుంటూ తగ్గ వాళ్ళకి ఇదేమి ఉండదు, రాదు. అంత తేలిగ్గా మాత్రం వచ్చేది కాదు. అంచేత ఈ పేపర్లో వస్తుంది కదా అని ప్రతి వాళ్ళు ఫీల్ అయిపోయామో కోవిడ్ వచ్చేసి ఇంకా మళ్ళీ కంగారు ఎవడు తుమ్మినా తగ్గినా ఇంక అయిపోతుంది మనకు వచ్చేస్తున్నారని ఒక ఏదైనా కంగారు మాత్రం వద్దు. అది ఎందుకు వద్దో తర్వాత నేను చెప్తాను మీకు. కంగారు మాత్రం అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కొద్దిపడి. కానీ ఇప్పుడు అంత తేలిగ్గా మనకి ఆరోగ్యం లేదు, ఇండియా స్ప్రెడ్ అవ్వలేదు. ఇది కోవిడ్ అనేది అది ఎపిడమిక్గా వచ్చి పాండమిక్ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ఇది పాండమిక్ నేచర్ లేదు దీనికి. ఈ హెచ్ఎంపివి వ్యాధి ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధి దాదాపు మనిషిలో 50 సంవత్సరాల నుంచి ఉంది. 50 సంవత్సరాల నుంచి అది ముందు తెలుసుకోండి. 50 సంవత్సరాల నుంచి అది మనుషుల్లో ఉంది. పైగా దీన్ని పూర్తిగా ఐడెంటిఫై చేసింది 2001లో. ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి ఈ వ్యాధి ఇక్కడ ఉంది. అది ఐడెంటిఫై అయిపోయి ఉంది. చాలామంది వస్తూ పోతూ ఉంది. మరి కరోనాలోకి వెళ్ళిందా, వచ్చిందా? కాలేదు. ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. కానీ కరోనా వచ్చిన తర్వాత మాటికి ప్రతిదానికి భయమే. కరోనా వచ్చింది కదా, ఇది ఎప్పుడు 2001లో ఐడెంటిఫై చేశారు. అప్పటి నుంచి వైరస్ ఉంటూనే ఉంది జనం మధ్య. అప్పుడు మనకి జలుబు దగ్గు వచ్చేట్లాగా వస్తుంది, ఫ్లూ జ్వరంలాగా వస్తూనే ఉంది. అంచేత దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎవరికి వస్తుందని చెప్పాను. అది సిమ్టమ్స్ ఏమిటి? సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఉండేది హెచ్ఎంపివి వైరస్ సిమ్టమ్స్లో 2 రకాల తరగతి. ఒకటి మైల్డ్గా ఉండే లక్షణాలు, రెండవది సివియర్గా ఉండే లక్షణాలు. ఎక్కువ మందికి మైల్డ్గానే ఉంటాయి సిమ్టమ్స్. ఒకటేంటి దగ్గు ఉంటుంది. ఎందుకని? ముక్కు ద్వారా ఏంది అంటే ముక్కు తుమ్ములు వస్తాయి, వాళ్ళకి తుమ్ములు బాగా వస్తాయి, ముక్కు దెబ్బడు ఉంటుంది. తర్వాత ఏమో నేసలు ముక్కు బీసుకుపోతుంది, తర్వాత దగ్గు ఉంటుంది, జ్వరం వస్తుంది, తర్వాత గొంతు నొప్పి ఉంటుంది. ఇది మామూలు మైల్డ్గా. అంటే మామూలుగా మనం జలుబు చేసిన అంతే కదా, తుమ్ములు వస్తాయి, ముక్కు తీసుకుంటుంది, దగ్గు వస్తుంది, మామూలు కదా, అవే లక్షణాలు ఉంటాయి. అంతే దాని మీద. ఇక ఇంకో సివియర్స్ అన్నాం. సివియర్ అంటే ఎవరికి? కొంతమందికి. వాళ్ళు ఎవరికి సివియర్ అని చెప్పాం? చంటి పిల్లలు, ముసలి వాళ్ళు, తర్వాత ఎయిడ్స్ లాంటి రోగ నిరోధక తక్కువ ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ఆ సివియర్లు ఏంటంటే వాళ్ళకి ఏముంటుంది, మనకు ఒక రకమైన ఉబ్బసం వాళ్ళకి ఎలా అయితే ఒక పిల్లి కూతలాగా వస్తుందో వాళ్ళకి వరకు ఆయుస్ పడుతుంటారో ఉబ్బసం వాళ్ళకి అలా. ఎందుకని? ఈ వ్యాధి వెళ్ళిపోయి ఊపిరితిత్తులని ఎఫెక్ట్ ఇచ్చింది. ఇంకేంటి? గాలి తీసుకుని ఇబ్బంది. ఉబ్బసం తీసుకుని గాలి తీసుకుని కష్టపడతారు కదా, ఎందుకంటే లంగ్స్ న్యూమోనియా వచ్చేస్తున్నాడు. న్యూమోనియా వచ్చిన వాళ్ళు వాళ్ళకి సయ్యేది అన్నమాట. అలా ఇంకోటి ఉంటుంది బ్రాంకైటిస్, దొంకు ఒకది కొంత కళ్ళు కూడా పుడుతుంది. కళ్ళు పుడుతుంది వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళు న్యూమోనియా వచ్చేసి బాగా జ్వరం ఉంటుంది, గాలి అందనట్లు ఉంటారు. అలా ఈ రకంగా మైల్డ్ అండ్ సివియర్స్ ఉంటాయి. ఈ మైల్డ్ అనేది సాధారణంగా మామూలు వాళ్ళు ఎవరికైనా సరే మైల్డ్. కరోనా కూడా అంతే కదా, కరోనా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు అందరూ చెప్పలేదు. అలాగనే ఇక్కడ కూడా పోయి దీంట్లో అంత మైల్డ్గా వచ్చి ఒకవేళ వచ్చింది అనుకోని మైల్డ్గా వెళ్ళిపోతుంది. 6 కరోనా అలాగే భయపడాల్సిన అవసరం లేదు. అంటే మైల్డ్ సిమ్టమ్సా లేదా సివియర్ సిమ్టమ్స్ అన్నా చూసి దాని ప్రకారం చెయ్యాలి. అయితే ఏ రంగం చెప్పాం కదా, ఇది వెళ్ళేది ముఖ్యంగా వాళ్ళు దగ్గడం ద్వారా, దగ్గితే ఒకరికి వస్తుంది, తుమ్మడం ద్వారా వస్తుంది. అదే కాకుండా వీళ్ళు దగ్గే వేరే బట్టల మీద పెడతాం. బట్టలు మనం ఒక టవల్ ఉంది, ఒక రుమాలు ఉంది, వాళ్ళు నోటి అచ్చంది మీద పెట్టారు. అది తీసి నువ్వు మళ్ళీ ముక్కు తుడుచున్నావు
ఇంకొకరికి వస్తుంది. అంటే వాళ్ళ వల్ల కాంట్రాక్ట్లోకి వచ్చిన దాని ద్వారా వస్తుంది, అంతేగాని ఇంక ఏరుగా రాదు. అంచేత ఇప్పుడు ఒకవేళ ఒక వంద కొన్ని దగ్గరనుకో, నీకు ఇది ముట్టుకున్నావు అనుకో, ముట్టుకుంటే తీసి ఇలా అనుకున్నావు వస్తుంది, అంతే తప్ప ఇంకొరంగా రాదు. అంచేత ఊరికనే ఇది సిమ్టమ్స్ తెలియక ఏం లేకుండా చాలా ఇదిగా అనుకుంటారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్. ఇళ్లలో కొంతమంది బాగా కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఉన్నప్పుడు మరి కలిసి కూర్చోవడం, దగ్గర దగ్గుతారు, తుమ్ముతారు, చేస్తారు, అప్పుడు రావడం క్లోజ్ కాంటాక్ట్. అంటే ఇంట్లో వరకైనా ఈ హెచ్ఎంపివి వ్యాధి వచ్చిందంటే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు, ఈ వ్యాధికి నిర్ధారణ పరీక్షలు ఏమిటి, చికిత్సలు ఎలా, ఈ వ్యాధికి సంబంధించిన మందులు ఏమిటో కాస్త వివరించండి. వ్యాధి విషయంలో దానికి చికిత్స చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యేవి. దీంట్లో మంచి వ్యాధి నిర్ధారణ ఊరి కంగారు ఉండడం కాదు. వ్యాధి పీసీఆర్ టెస్ట్, కరోనా టైంలో కూడా పీసీఆర్ టెస్ట్ చేసాం. ఆ పీసీఆర్ టెస్ట్ ద్వారా దాన్ని తీసుకోవడం ఒకటి. రెండోది అంటే యాంటీజెన్ టెస్ట్ అంటాం. యాంటీజెన్ టెస్ట్ ఉంది, దానివల్ల ఈ వ్యాధికి సంబంధించిన యాంటీజెన్స్ ఉంటుంది, ఆ వైరస్ది ఆ యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది. రెండోది అంటే ఇక వైరస్ దాన్ని కల్చర్ టెస్ట్ అంటాం. ఆ వైరస్ తీసుకుని కల్చర్ టెస్ట్ చేస్తే మన పూనాలు మనకి తెలుస్తున్నాయి. అలాగే తీసుకున్న శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేస్తే వ్యాధి నిర్ధారణ అవుతుంది. సింపుల్గా వ్యాధి నిర్ధారణ అవుతుంది. తర్వాత ఇక ట్రీట్మెంట్ పార్ట్ అన్నావా, ట్రీట్మెంట్ పార్ట్ మాత్రం ఇంతవరకు ఇది కరెక్ట్ మందు అంటూ ఏం లేదు. కరోనా కరెక్ట్ మందు అంటూ ఈ హెచ్ఎంపీవీకి మాత్రం ఇంతవరకు ఇది మందు అనేది లేదు. దాని మాత్రం దొరికే రాలా. సిమ్టమాటిక్గానే మరి ట్రీట్మెంట్ చేయాలి. సిమ్టమాటిక్ అంటే ఏంటి, ఎవరికైతే గాలి సరిగా అంతకుండా అంటే నిమోనియా సివియర్ ట్రీట్మెంట్ మామూలు కేసులో ఒక పారాసిటమాల్ వాటి సరిపోతుంది. డోలో అని అందరికీ తెలిసిపోయినప్పుడు ఆ పారాసిటమాల్ తీసుకోవడం, లేకపోతే ఏదో సెట్రిజిన్ లాంటి పిల్లలు వేసుకోవడం జలజలగా, అంతే తగ్గ ఏం అసలు మామూలు యాంటీబయాటిక్స్ మాత్రం దీంట్లో పెద్ద రోల్ ఏం లేదు. ఎప్పుడైనా సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే తప్ప ఇది మామూలుగా యాంటీబయాటిక్స్ రోల్ ఏమీ లేదు. కేవలం సిమ్టమాటిక్గా మనం పారాసిటమాల్ లాంటి పిల్లలు వేసుకొని పారాసిటమాలే అంత మందు అనమాట. ఇక నిమోనియా వచ్చేసినట్టు ఆక్సిజన్ పెట్టాల్సి గాలి ఉంది కదా అక్కడ. దాంతో ఏంటి, ఎక్కువగా వాటర్ తాగాలి, బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ దగ్గులు తుమ్ముల్లో మన శరీరం నుంచి ఒక వాటర్ తగ్గిపోతాయి. అదే నీళ్ళు ఎక్కువ తాగలుగుతాయి. ఎవరైనా సరే ఇలా వాటరు ఎక్కువగా తాగాలి. తాగినట్లయితే ఈ గొంతుకులోను లంగ్స్లో నాటకు కూడా కొద్ది లిక్విడ్ అయిపోయి అని చిక్కగా ఉండేది పలసైపోయి తగ్గినట్టు బయటకు వచ్చేస్తుంది. దాంతో వైరస్ బయటకు వెళ్ళిపోతుంది. చాలా అంటే వాటర్ ఎక్కువ తాగాలి. అలాగే ఫీవర్ అంటే చెప్పుకున్న కానీ పారాసిటమాల్ లాంటివి వేసుకుని ముఖ్యంగా ఈ రంగ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ రంగం ఇక నువ్వు ఇందాడ మరి ఏం చేయాలి అని అడుగుతుంటే నివారణ మార్గాలని. ఆ నివారణ మార్గాలు అంటే చేతులు శుభ్రంగా మనం కరోనా టైం అందరూ సబ్బెట్ని కస్టమర్ కడుక్కోండి అని చెప్పేసి ఈ హ్యాండ్ వాషింగ్కి సంబంధించిన హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు. మనం ఎక్కువ మొత్తం శుభ్రం చేసి అంతా ఎలా కడుక్కోవాలో ఇవన్నీ కూడా మనం చేసాం. ఆ రకంగా హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫ్యామిలీలో క్లోజ్గా ఉన్న చోట కానీ మనం ఎక్కడికి బయటకు వచ్చిన తర్వాత కానీ ఆ హ్యాండ్ వాష్ ఉండాలి. అంతేగాని ఏసుకు వీళ్ళకి వెళ్ళాను చెప్పుకు వెళ్ళి అనుకోవడం, కళ్ళు వెక్కెళ్ళి అనుకోవడానికి కూడా చేయకూడదు వీలైనంత వరకు. ఎందుకంటే ముక్కు ద్వారానే కళ్ళతో కూడా లోపలికి వెళ్ళిపోతుంది, ముక్కు నోరు ద్వారా. అంచేత ఇవి ఎప్పుడు కూడా మన మామూలుగా ముక్కులు పెట్టి వెళ్ళడం, కళ్ళు నిలుపుకోవడం, నోరు వెళ్ళడం అలవాటు మనకి. అవి చాలా వరకు తీసుకుని చేయాలి. మరి అలాగా అంటే హ్యాండ్ ఇంకండి క్లోజ్గా ఉండే వాళ్ళు ఇంట్లలో ఎవరికి వస్తే మాత్రం కొంచెం దూరంగా ఉండడం మంచిది. కనీసం ఒక మీటర్ దూరం, ఒక మూడు అడుగులు దూరం నుండి చేస్తే అంత తేలిగ్గా వెళ్ళదు, స్ప్రెడ్ అవ్వదు. మరీ క్లోజ్ కాంటాక్ట్ ఉంటే అదే ఉంటేనే ఆ జబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే మామూలుగా దొరికేవచ్చు. అలాగే ఇక మన రుమాళ్ళు, టవల్స్ అని ఎవరెవరు వేరుగా ఉంచడం మంచిది. టవల్స్ ఉంటాయి కదా, ఆ రంగా చేసి ఈ రంగా చేసేటే ఇక దీనికి వ్యాక్సిన్ ఏం లేదు కదా, వ్యాక్సిన్ మాత్రం దొరికి రాలేదు. అంచేత మనం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్త ఇవన్నీ పాటిస్తే ఈ వైరస్ దూరంగా
చెప్పుకుంటాం. ఈ వ్యాధి ప్రబలిపోతుంది, అందరూ మళ్ళీ మాస్కులు ధరించడం మొదలు పెట్టండి అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ప్రమాదం ఉంది కదా, మళ్ళీ తిరిగి మాస్కులు వాడుకుంటే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటున్నారు. కరెక్టే. ఇప్పుడు మాస్క్ ఏదైనా సరే ఇదే ఏ రెస్పిరేటరీ డిసీజ్ అయినా సరే మాస్క్ ఉండడం మంచిది. అది ఎందుకంటే తేలిక పడేది. ఇప్పుడు ఇంత ఎక్కువగా లేదు కానీ మన ఇండియాలో ఎక్కువగా లేదు కనుక ప్రతి వాళ్ళు మాస్క్ కట్టుకొని పోయి అవసరం ఉందని నేను అనుకోలేదు. కానీ మాస్క్ కట్టడం మంచిదే. కానీ మాస్క్ ఎప్పుడు అవసరం అవుతుంది? జనంలో అందరికీ వచ్చినప్పుడు మాస్క్ ఉన్నాడు. కానీ ఎక్కడో మాకు ఎన్ని కేసులు ఉన్నాయి? 5 కేసులు ఉన్నాయి. అందరికి లేదు. అది కాకుండా చెప్పానే ఒక ఎపిడమిక్గా రాదు వచ్చే గుణం ఈ వ్యాధికి అలాగా పాండమిక్గా ఎపిడమిక్గా వచ్చే చైనాలో వచ్చింది కనుక అది మనకు వస్తుంది. పాండమిక్ మొత్తం అంత ప్రపంచంలో అన్ని దేశాలతో వస్తున్నాయి. అలాగే ఇది ఒక రాష్ట్ర దేశంలో మొత్తం లేదు. ఇది చెప్తానే 50 సంవత్సరాల క్రితం దీన్ని ఐడెంటిఫై చేశారు. 2001లో దీన్ని పూర్తిగా చేశారు. 2001లో దాని వైరస్ని ఐడెంటిఫై చేసి పెట్టిన తర్వాత మరి అప్పటి నుంచి వరకు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్నో ఇట్లా వచ్చింది. మరి ఎక్కడ స్ప్రెడ్ అయింది? స్ప్రెడ్ అవ్వలే కదా, అంత ఎక్కువేం లేదు. అది మరి గుర్తించాలంటారు. 2001లో ఐడెంటిఫై చేసి ఇప్పుడు 25 సంవత్సరాలు అయ్యింది. 25 సంవత్సరాల్లో ఏమి మనం భయపెట్టలా. ఇప్పుడు చెప్పి అంచేత మాస్క్ అంటే కట్టుకుంటే మంచిదే. మామూలు కూడా కట్టుకుంటే మంచిది. మరి చాలా ఎలర్జెన్సీకి దూరంగా ఉంటాం. మాస్క్ కట్టుకుంటే చాలా మంచిది. కట్టుకొని చెప్తాను నేను కూడాను. కానీ కేసు ఎక్కువ తప్పకుండా కట్టుకోవాలి. ఇప్పుడు మన విజయవాడ అనుకో ఎక్కడ కేసు లేవు కదా, నువ్వు మాస్క్ కట్టుకుని నువ్వు ఏం చేస్తావు? నువ్వు అంటే మాస్క్ అనేది అయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఇవాళ ఏదో హెచ్ఎంపీ వచ్చిన కానీ కట్టుకోండి, రెగ్యులర్ రోజు కట్టుకోండి, రోజు మాలు కొట్టుకోండి. చక్కగా ఏ రకంగా లేకుండా చక్కగా ఉంటాయి. ఆ టీబీ లాంటి రాకుండా ఉంటాయి, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి. చాలా బాగానే ఉంటుంది. మాస్క్ మంచిది వాడడానికి. ప్రస్తుతం మాత్రం అంతా తప్పనిసరిగా గవర్నమెంట్ చెప్తోంది కూడా. ఇవాళ ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ మాస్క్ కట్టుకొని చెప్పారు. కట్టుకోవడం మంచిదే. డాక్టర్ గారు, ఇది కోవిడ్-19 కంటే ప్రమాదకరమైనది కాదు అంటున్నారు కదా, దీంట్లో మరణాలు ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటారు? కోవిడ్-19కి ఈ హెచ్ఎంపీవీకి చాలా తక్కువ ఇది పవరు. కోవిడ్-19 ఏమో ప్రాణాంతకమైన వ్యాధి, హెచ్ఎంపీవీ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అంతే, పెద్ద సింపుల్. దాని సీరియస్ కానే కాదు. కోవిడ్ దాంట్లో మరణాలు చాలా ఎక్కువ ఉన్నాయి, హెచ్ఐపీవీలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంతవరకు మరణాలు ఏం లేదు. అంటే దాని సివియరిటీ ఆఫ్ ది డిసీజ్, సివియరిటీ డిసీజ్ అంటే తీవ్రత, వ్యాధి యొక్క తీవ్రత అని చూస్తే కోవిడ్ లాగా హెచ్ఎంపీవీ తీవ్రమైన వ్యాధి కాదు. అది మన వైద్య శాస్త్రం తేల్చి చెప్పేశారు. ఆ చెప్పేది ఎక్కడ మరీ సివియర్ లక్షణాలు డెవలప్ వచ్చేవాళ్ళకి మైల్డ్గా చేసి కోవిడ్-19లో యంగ్ పీపుల్ కూడా పోయారు. అది దాంట్లో మరణాలు ఎక్కువ ఉన్నాయి. కోవిడ్-19లో మరణాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎక్కువ మంది వృద్ధులు బాగుపోయారు. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్ ఎక్కువ పోయారు. అడల్ట్స్ కూడా వెళ్ళారు, చక్కగా ఉన్నపోయారు. అక్కడ వీళ్ళు వాళ్ళు చాలా ఎక్కువ. ఇక్కడ దీంట్లో అలా లేదు. అంచేత ప్రస్తుతాన్ని మాత్రం ఈ మరణాల బేటి గురించి తీసినట్టయితే మరణాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా తక్కువ. ఇది వచ్చి సిమ్టమ్స్ జలుబులాగా వచ్చేసి, దగ్గులా వచ్చేసి, గొంతు నొప్పిలా వచ్చి ఒక మామూలు ఫ్లూ జ్వరంలాగా వచ్చి తగ్గిపోవడమే ఉంటుంది అనేది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంటే దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సివియర్గా ఉన్నవాడు మాత్రం మామూలుగా న్యూమోనియా వచ్చి వాళ్ళది మొత్తం అదే. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ చెప్పాం మనం. ఎక్కువగా ఎవరికైతే వృద్ధులుండి అనారోగ్యం బాగుపడుతున్నారో వాడు వస్తారు. అంతేగాని ఈ సివియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కోవిడ్ లాగా ఒక సివియర్గా దాన్ని మేమేమంటాం అంటే ఏఆర్డిఎస్ఎస్ అంటాం, ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని. అది కోవిడ్లో ఉంది, దీంట్లో లేదు. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది కోవిడ్లో ఉంది కానీ దీంట్లో లేదు. ఎవరికో నిమోనియా వస్తే లేదు. రెండోది ఏంటి,
దాంట్లో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. ఎక్కడ కోవిడ్లో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే ఒకసారి కోవిడ్ వస్తే లివర్ ఫెయిల్ అయిపోయింది, లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి, కిడ్నీ ఫెయిల్ అయింది, ఆ రకంగా వచ్చే అన్నిట్లో అన్ని ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అయిపోయి మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఇలా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది కోవిడ్లో ఉంది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వర్డ్ వినే ఉంటాం. అన్ని రకాల శరీరంలో ముఖ్యమైన అవయవాలని దెబ్బతింటాయి. బ్రెయిన్ దెబ్బతింటే ఏమైంది, అయిపోయింది. ఇలా లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ డ్యామేజ్ అయింది, ఇంకేమైంది ఆరంగా దీంట్లో. అంటే మరి చాలా రకంగా తక్కువ ప్రమాదం కదా. అదే ఇంకోటి కోవిడ్లో లాంగ్ కోవిడ్ అనే వర్డ్ యూజ్ చేసాం. లాంగ్ కోవిడ్ అంటే సిమ్టమ్స్ ఒకటి తర్వాత ఒకటి అలా ఓడిపోతూ బాధ. ముందు ఏదో వచ్చిన హార్ట్ వీక్ అయింది అనుకుంటా, హార్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు లివర్ ఫెయిల్ అంటారు, మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయింది అంటారు. దాన్ని లాంగ్ కోవిడ్ అన్నాం. అంటే ఒక సిమ్టమ్ అక్కడ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఒకసారి జరగడం వేరు, అసలు ఒక్కోటి లాంగ్. కొంతమంది చెప్తారు కొన్ని నెలల పాటు బాధపడ్డాం అంటే 2 సంవత్సరాలు పెట్టిందండి మాకు, ఒకటి పోతే ఒకటి లాంగ్ కోవిడ్ అని ఎవరు పెట్టారు. అంటే అదే కోవిడ్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఇంకొక ఆ కోవిడ్ రిలేటెడ్ వ్యాధి కూడా కోవిడ్ విషయంలో అన్నీ కూడా నీకు ఎఫెక్ట్ ఇచ్చాయి. కోవిడ్ అన్ని రకాల లాంగ్ కోవిడ్ ఇలాంటివి లేవు, లాంగ్ కోవిడ్ లాగా లేవు. అదే దాని గురించి ఏం లేదు. ఇక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీంట్లో ట్రీట్మెంట్కి ఇది పెద్ద ఇదే మామూలు లేదు. అదే నీకు దీంట్లో ఏంటంటే ట్రీట్మెంట్లో మందులు ఉన్నాయి. ఇది కోవిడ్లో మందులు ఉన్నాయి. దీంట్లో మందుల్లో కోవిడ్లో ఏంటేం చేసాము, వ్యాక్సిన్ వచ్చింది, మనకి వ్యాక్సిన్ వచ్చింది. అలాగే డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ ప్యాక్సవాల్విర్ అని, రెమిడిసివిర్ అని ఇలాంటి మందులు వచ్చాయి. మందులు కోవిడ్లో వ్యాక్సిన్ ఉంది, మనందరం వ్యాక్సిన్ ఇచ్చిన కోవిడ్కి. అలాగే మందులు వచ్చాయి, రెమిడిసివిర్ అని మందులు ఉన్నాయి, ఇంజక్షన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. అవన్నీ మనం వాడవతే దీంట్లో అలా మందులు ఏమీ లేవు. కేవలం దీంట్లో ఏముంటుంది, మనం ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవడమే. ప్రివెన్షన్ రాకుండా నువ్వు అన్న కోవిడ్ వ్యాక్సిన్ మాస్క్ కట్టుకోవడమే. నిజంగా జలుబు దగ్గు వచ్చేటే దానికి తగ్గట్టు పారాసిటమాల్ వేసుకోవడం. అంతకండి చేత ఇంతవరకు తెలిసి ఇంతవరకు వచ్చినట్టు చైనాలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది వచ్చిన కోవిడ్ అని తీవ్రమైన జబ్బు మాత్రం కాదు. ఒక ఫ్లూ జ్వరం లాగా మామూలు జలుబు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన. చేత హెచ్ఎంపీవీ గురించి ఊరికే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్గా తగ్గిపోతుంది. ఇది ప్రస్తుతం అది కాకుండా ఒకటి మాట చెబుతున్నాను, ఇది మొత్తం పాండమిక్ ప్రపంచం అంతా ఒకేసారి ఏమి రాలేదు. ఎక్కడ చైనాలో ఉంది, ఇండియాలో వచ్చిన వాటిని స్పొరాడిక్ కేసెస్ అంటాం. అక్కడొకటి చెప్పేది. కానీ ఇది ఎపిడమిక్ లాగా ఒకేసారి అంటులాగా కోవిడ్ లాగా పటాపట అందరికి వచ్చేసి పటాపట లేచిపోవడం అంటూ లేదు, ఉండదు. ఇంతవరకు పరిస్థితి చెప్పే కదా, 2001లో బట్టి అప్పటి నుంచి వైరస్ ఉంది. అనేక చోట్ల అనేక సార్లు దీని గురించి తెలుసుకోవడం అయ్యింది. అంచేత భయం వస్తుంది మాత్రం నేను చెప్తున్నాను. అంచేత ఎవరు ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవరైనా ఇదైపోయినా అక్కడ ఇద్దరు చచ్చిపోయారు, ఒకరికి వచ్చి నాకు నలుగురికి వచ్చింటే మాత్రం ఏమి అదిరిపోవద్దు. ఎందుకంటే అయిపోయి కోడి చెక్క చాలామందికి భయం వచ్చేసింది. ఎందుకంటే దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు పోయారు, ప్రతి ఫ్యామిలీలో ఒకరు పోయారు. అందుకని కోవిడ్ వల్ల కోవిడ్ భయపడడం అవసరం లేదని చెబుతున్నాను. అయినా మన జాగ్రత్తలో మనం ఉందాం అంతే, అంతకని ఇంకోటి ఏం లేదు. డాక్టర్ గారు, భవిష్యత్తులో దీనికి టీకా అవసరం ఏమైనా ఉంటుందా? అలాగే మనం మాస్కులు వాడుకుంటే మంచిది అనుకున్నాం కదా, అలాగే శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు వీటి మీద కూడా మళ్ళీ కొంచెం దృష్టి ఎక్కువ పెట్టాలంటారా? భవిష్యత్తులో వ్యాక్సినేషన్ రావచ్చమ్మా. వ్యాక్సిన్ గురించి మనం అంటే చెప్పి దాని గురించి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి దీని గురించి వ్యాక్సిన్ కోసం జరుగుతుంది. అంటే వ్యాక్సిన్ రావచ్చు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి ల్యాబొరేటరీలో జరుగుతుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ గురించి జరుగుతుంది. ఇక శానిటైజర్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ మాకు ఉపయోగించాలి. మాస్కులు ఇవన్నీ మామూలు రొటీనే, మనకి అందరికీ అలవాటైపోయింది. అంచేత ఆరంగా అందుకు చేయడం మంచిదే, చేయమనే కొడతాను నేను కూడాను. కానీ భయపడద్దు, టేక్ యువర్ ప్రికాషన్స్ అండ్ జస్ట్ మీకు దాన్ని ఆ వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ వ్యాధి గురించి చక్కని వివరాలు ఇచ్చారు. ప్రేక్షకులందరూ దీని గురించి భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అమ్మా.